కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామంటే అని చెబుతూ వైసీపీ అభ్యర్థులు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. దానికి గల కారణాలను బయటపెట్టేందుకు వెనకడటం లేదు. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. మద్యం పేరుతో పేద ప్రజల రక్తాన్ని పీల్చామని, అందుకే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. మద్యం విధానాన్ని మార్చాలని ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినిపించుకోలేదని అన్నారు. మద్యం తాగేవాళ్లు ఎవరూ వైసీపీకి ఓటేయలేదని అన్నారు. అలాగే ఇసుక విషయంలోనూ తేడా జరిగిందని, పేద వర్గాలు నష్టపోయాయని, ఉపాధి లేకపోవడం వల్ల పేదలు కూడా ఓటు వేయలేదని అన్నారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్లు చేసిన అసభ్య వ్యాఖ్యల వల్ల టీడీపీలోనూ వారి క్యాడర్లోనూ కసి పెరిగిందని, ఆ కసితో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, తద్వారా ఓట్ల రూపంలో ఫలితం చూపించారని అన్నారు. నిజానికి మహేష్ రెడ్డి చెప్పినవన్నీ అందరూ చెప్పేవే, కానీ అసలు వినిపించుకోనిది జగన్ రెడ్డి మరియు సజ్జల రెడ్డి. అంతా ఈవీఎంల వల్లే ఓడిపోయామని వారు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ప్రజల్లో మనపై ఇంకా అభిమానం ఉందని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్లు క్షేత్రస్థాయిలో ఉన్న నిజాలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఓటమికి ఐపాక్ పాత్ర కూడా ఎక్కువగానే ఉందని ఓడిపోయినా పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఐపాక్ ఇచ్చిన నివేదికలతోనే ఏకపక్షంగా 80 చోట్ల అభ్యర్థులను మార్చారు జగన్మోహన్ రెడ్డి. దాని పర్యవసానమే ఈ ఘోర ఓటమి అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఎవరైనా తమ కష్ట సుఖాలను సొంత పార్టీ నేతలతో పంచుకుంటారు. ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటారు. కానీ జగన్ మాత్రం ఐపాక్ టీంని నమ్ముకొని వాస్తవ పరిస్థితిని గ్రహించలేకపోయారు. జగన్ ప్రభుత్వంలోనూ వైసీపీ పార్టీలోనూ ఆ 4-5 పెత్తనంగా సాగేది. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇలా తనకు అస్మదీయులైన వారితోనే పాలన సాగించారు జగన్మోహన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో అంతా సవ్యంగా జరిగిపోతున్నట్టు భావించారు. కానీ వాస్తవాలు జగన్ వరకు వెళ్లలేదు. అతను నమ్ముకున్న ఐపాక్ టీం చెప్పలేదు. కోటరీగా భావిస్తున్న ఆ 4-5 కూడా వాస్తవాలను వివరించలేదు. అందరూ కలిసి వైసీపీ ఓటమికి కారణమయ్యారు. ఈ క్రమంలో మద్యం కారణంగానే మా ప్రభుత్వం దెబ్బతిందంటూ బయటకు వచ్చి నోరు విప్పిన కాసు మహేష్ రెడ్డి లాగానే మరింతమంది వైసీపీ నాయకులు బయటకు వస్తారో, పార్టీ ఓటమికి ఇంకా ఎలాంటి కారణాలు చెబుతారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.